ఇప్పుడు నేను ఈ వేదిక మీద నిలబడి చెబుతున్నాను, యేసుక్రీస్తు ప్రపంచానికి అర్థమై ఉండుంటే మతోన్మాదులంతా మూర్ఖంగా మాట్లాడరు. పనికి మాలిన వాటిని పట్టుకొని, తెలియని వాటిని పట్టుకొని, ఆధారాలు లేని వాటిని పట్టుకొని సత్యమైన యేసుక్రీస్తును తృణీకరించరు. సత్యమైన యేసుక్రీస్తు గురించి ఫేస్బుక్ లో పనికి మాలిన పోస్టులు పెట్టరు. సత్యమైన యేసుక్రీస్తు గురించి యూట్యూబ్ లో పిచ్చి వాగుడు వాగరు. వాళ్ళకి తెలియక ఆనాడు వాళ్ళకి మహిమా స్వరూపేగు ప్రభువును గురించి తెలియక చంపారు. ఈ రోజు కూడా మహిమా స్వరూపేగు ప్రభువు జ్ఞానమై ఉన్నాడన్న సంగతి అర్థం గాక నా ప్రభు గురించి తప్పుడు కోతలకు వస్తున్నారు. నా ప్రభు గురించి పనికి మాలిన వీడియోలు యూట్యూబ్ లో పెడుతున్నారు. అది ఎవడైనా కానివ్వండి, వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ప్రభు యొక్క జ్ఞానం, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ఔన్నత్యం అర్థమైతే నోటికొచ్చినట్టు మాట్లాడరు. తప్పది. వాళ్ళకి తెలీదు ఆయన ఎంత గొప్పవాడో. వాళ్ళ బతుకులు ఎప్పుడు చూడలేదు అలాంటి క్యారెక్టర్ ని. ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఏంటో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. చచ్చిపోయేంత వరకు తెలీదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్.